ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. 5వ రోజు వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. సంక్షోభం ఇప్పట్లో కొలికి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇండిగో యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది. మరోవైపు ఛార్జీల మోతపై నియంత్రణ విధించింది కేంద్రం. ఇండిగో సంక్షోభం 5వ రోజుకు చేరింది. శనివారం నాడు 850 వరకు విమానాలు రద్దయ్యాయి. సర్వీసుల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్పోర్టులు బస్టాండుల్లా మారిపోయాయి. ఇండిగో తీరుపై అసహనం, ఆవేదన ఒకేసారి వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మరోవైపు పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించారు విమానయాన శాఖ అధికారులు. ఈ సమావేశానికి డీజీసీఏ అధికారులు కూడా హాజరయ్యారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు, సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై నోటిచ్చారు. సమస్య ఇంత పెద్దదయ్యేదాకా ఇండిగో ఎందుకు మౌనంగా ఉందని, ఆ సంస్థ తీరు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రధాని మోడీ. మరోవైపు ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. సంస్థకు చెందిన ఉన్నతాధికారులకు విమానయాన శాఖ నుంచి సమన్లు అందాయి. ఆలస్యం చేయకుండా పెండింగ్లో ఉన్న రీఫండ్లను వెంటనే చెల్లించాలని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. రద్దయిన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని ఆదేశించింది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో అప్పగించాలని తేల్చి చెప్పింది. ఈ రీఫండ్లో లేట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు ఇండిగో సంస్థపై భారీగా పెనాల్టీ విధించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇండిగో సంక్షోభంతో దేశంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. రద్దీని క్యాష్ చేసుకునేందుకు మిగతా సంస్థలు ప్రయత్నించాయి. టికెట్ ధరలను దాదాపు 10 రెట్లు పెంచేశాయి. ఢిల్లీ, హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ధర 97,000కు చేరింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం విమానయాన సంస్థలకు ముకుతాడు వేసింది. దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది కేంద్రం. 500 కిలోమీటర్ల వరకు గరిష్టంగా 7,500 రూపాయలు, 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు టికెట్ ధర 12,000గా నిర్ణయించింది. అలాగే 1000 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు గరిష్టంగా టికెట్ ధరను 15,000 రూపాయలుగా నిర్ణయించింది. 1,500 కిలోమీటర్లు దాటితే 18,000 రూపాయలుగా టికెట్ ధర ఉండాలి అని స్పష్టం చేసింది. ఉడాన్, బిజినెస్ క్లాస్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించేలా ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్లైన్ పై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోందని సీనియర్ అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో అధికారుల్ని పిలిచి చర్చించింది. అలాగే ఆ కంపెనీ విమాన సర్వీసుల్ని తగ్గించనున్నట్లుగా తెలుస్తోంది. అంతరాయాలపై కేంద్రం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మొత్తం 4 సభ్యులతో కూడిన కమిటీని పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోకుండా కమిటీ కొన్ని సిఫార్సులు కూడా చేయనుంది. ఇంకోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక ఇండియన్ రైల్వే కూడా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఫ్లైట్ టికెట్లు దొరకని వాళ్లంతా ప్రీమియం రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో 37 ప్రీమియం రైళ్లలో కోచ్లను పెంచింది. అదనంగా 116 కోచ్లను పెంచినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్, ఏసీ స్లీపర్ కోచ్లను వేస్తోంది.